ప్రపంచంలోనే అత్యంత పెద్ద కుంభకోణాల్లో ఒక కుంభకోణం. భారతదేశంలో ఎన్నడూ జరగని కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో జరిగిన మద్యం కుంభకోణం, సారా కుంభకోణం. ఆ సారా కుంభకోణంలో చాలామంది నేరస్తుల్ని పట్టుకున్నారు, ఇంకా చాలామందిని పట్టుకోవాలి. ఆ సారా కుంభకోణం వేలాది కోట్ల రూపాయలు, లక్షలాది కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోచిన ఆ ముఠాని పట్టుకొని ప్రజలకు అప్పగించి ఆ డబ్బంతా రికవర్ చేసి ఆ ధనాన్ని ఎవరైతే ఈ చీప్ లిక్కర్ తాగి అనేక రోగాలు పడ్డారో, కిడ్నీలు బాధపడ్డారో, లివర్ బాధలు పడ్డారో, బాధితులందరికీ వైద్య సహాయం అందించాలి, వాళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. ఆ మద్యం కుంభకోణంలో అది ఒక మాఫియా. అది వాళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా దోచవచ్చో ఒక పెద్ద ప్రపంచంలో గాడ్ ఫాదర్ అని ఒక నావెల్ ఉంది. గాడ్ ఫాదర్ నావెల్లో కూడా వాళ్ళు కూడా బిత్తరపోయే విధంగా, ఆ నవల్లో ఉన్న క్యారెక్టర్లు కూడా భయపడే విధంగా వీళ్ళు దోచుకున్నారు. కాబట్టి గాడ్ ఫాదర్ని పట్టుకోవాలి. ప్రస్తుతం గాడ్ ఫాదర్ని పట్టుకోకుండా మద్యం కుంభకోణంలో మద్యం మాఫియా గాడ్ ఫాదర్ని పట్టుకోవాలి, అంటే అసలు లబ్ధిదారుని పట్టుకోవాలి. మొత్తం దానిలో ఉన్నటువంటి కుంభకోణంలో ఉన్న వాళ్ళందరినీ పట్టుకొని చట్టం నిలబెట్టి దాన్ని రికవరీ చేసి ఆ ధనంతో ప్రత్యేక వైద్యశాలలు పెట్టి బాధితులకి, కిడ్నీలు లివర్లు పోయిన వాళ్ళందరికీ, బాధితులందరికీ సహాయం చేయాలి. ఎవరైనా మరణిస్తే వాళ్ళకి ఆ కుటుంబాల కాంపెన్సేషన్ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. గాడ్ ఫాదర్ ఆఫ్ ది మద్యం కుంభకోణం అంటే అసలైన నేరస్తులు ఎవరు, ఆయన పట్టుకోవాలి. ఆయన ఎక్కడున్నా చివరి లబ్ధిదారుడు ఎవరు, ఫైనల్ అల్టిమేట్ బెనిఫిషియర్ ఎవరు, ఇప్పుడు అంచుల దాకా వచ్చింది. నెక్స్ట్ గాడ్ ఫాదర్ని పట్టుకోవాలి. గాడ్ ఫాదర్ ఏంటంటే రకరకాల వేషాలు వేస్తూ ఉంటాడు. ఇప్పుడేదో ఢిల్లీ వెళ్ళి గొడవ చేయాలంటాడు, ఇప్పుడు ఇంకెక్కడో సుప్రీంకోర్టులో వాయిస్ ఇవ్వాలంటాడు. ఇదంతా కూడా వ్యవస్థల్ని నిర్వీర్యం చేయటం, వ్యవస్థల్ని మోసం చేయటం, వ్యవస్థల్ని తప్పుదారి పట్టించడం ఈ మాఫియాకు అలవాటే. మీకు ఈ మాఫియా యాక్టివిటీ అర్థం కావాలంటే మీరు ఒక అమెరికన్ నవల్ ఉంది గాడ్ ఫాదర్ అని. ఇటలీ మాఫియా ఎలా చేస్తుంది, ఈ మాఫియా కళలు ఎలా ఉంటాయి, ఎంత కళాత్మకంగా చేస్తారు నేరాలు, ఇవన్నీ కూడా దాంట్లోనే. వాళ్ళ నవలలో కూడా లేని కళాత్మకంగా ఆంధ్రప్రదేశ్లో నేరస్తులు చేశారు, మద్యం మాఫియా చేశారు. అందువల్ల నా డిమాండ్ ఏంటంటే గాడ్ ఫాదర్ ఆఫ్ ది మద్యం మాఫియా పట్టుకోవాలి, అసలు లబ్ధిదారుని పట్టుకోవాలి, చట్టం నిలబెట్టాలి, ఆ డబ్బంతా రికవరీ చేయాలి. అది ఎక్కడుందో రికవరీ చేసి పేద ప్రజలకు పంచాలి. గాడ్ ఫాదర్ ఎవరో నిన్న పోలీసులు ఫైల్ చేసిన ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో స్పష్టంగా ఉంది. అతను మన కళ్ళ ముందే తిరుగుతున్నాడు. అతన్ని పట్టుకోవడానికి పోలీసులు ఇంకా ఎవిడెన్స్ ఏమైనా కావాలని వెతుకుతున్నారు. ఆ గాడ్ ఫాదర్ని పట్టుకుంటే దానిలో ఉన్న డబ్బే కాదు, ఇంకా వాళ్ళు గతంలో దోచుకున్న లక్షలాది కోట్ల రూపాయలు రికవరీ చేసి రాష్ట్రానికి, ఇప్పుడు మనకి చాలా ప్రాజెక్టులు కావాలి కదా, ఆ ప్రాజెక్టు సరిపోయే డబ్బులే కాదు, ఈ స్కీమ్స్, పేదలకు ఇచ్చే స్కీమ్స్ ఉన్నాయి కదా, నిన్న మహిళలకు ఇవ్వాలనే స్కీమ్ అన్నారు, అలాంటి స్కీమ్స్ 4 ఇవ్వచ్చు. ఇంకా గాడ్ ఫాదర్ ఈజ్ నోన్ టు ఎవ్రీబడి. మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి, రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు. గాడ్ ఫాదర్ తెలియని వ్యక్తి లేరు. అతను చూడటానికి చాలా మెత్తగా ఉంటాడు, కానీ కరుడు గట్టిన నేరస్తుడు. అసలు మాకు తెలిస్తే అది ఏం జరిగిందో మాకేం తెలుసు. ఆయన ఏమన్నాడు, మద్యం మొత్తం నిషేధం అని చెప్పాడు. పేద ప్రజలు భయపడేట్టుగా మద్యం రేట్లు పెంచుతున్నానని చెప్పాడు. మేము మద్యం వ్యతిరేకులం కదా, మేము గాంధీవాదులు, మద్య వ్యతిరేకులం. మరి ఆయన ఆదర్శంగా మాట్లాడుతున్న నిజమే అని నమ్మాము. ఇంత మోసం, ఇంత చీటింగ్ ఉంటుందో మాకు తెలియదు. ఇది పెద్ద మాఫియా, ఇటలీ మాఫియా అంటారు, ఏది గాడ్ ఫాదర్ నావెల్లో మాఫియా. ఆ మాఫియా కూడా లేని కళలు వీళ్ళ ఉన్నాయి. చాలా కళాత్మకంగా వీళ్ళు దోపిడీ చేశారు. ఈ దోపిడీ మొత్తాన్ని కూడా అరికట్టాలి. గాడ్ ఫాదర్ నర్ష తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.